ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, అది నవంబర్ 4న లేదా 5న ఎప్పుడు అని, అలాగే 365 ఒత్తులు ఎప్పుడు వెలిగించాలో, పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, అసలు కార్తీక పౌర్ణమి విశిష్టత ఏమిటో, ఒకవేళ ఈరోజు కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు వెలిగించాలి అన్న విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పరమ పవిత్రమైన రోజు. ఈ రోజునే కార్తీక పౌర్ణమిని జరుపుకుంటాము. ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ అని, దేవ దీపావళి అని కూడా అంటారు. కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయంట. కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకాన్ని చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టం. కార్తీక పౌర్ణమి రోజున రోజంతా ఉపవాసం ఉండి 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకి ఒక ఒత్తి చొప్పున 365 రోజులకు సంవత్సరం మొత్తానికి కలిపి 365 ఒత్తులను వెలిగిస్తారు. ఈ ఒత్తులను కొందరు శివాలయంలో ఈ దీపాలను వెలిగిస్తారు. ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు కానీ తులసికోట ముందు కానీ ఈ 365 ఒత్తులను వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం కూడా దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. ఈ 2025 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసంలో పౌర్ణమి తిథి అనేది నవంబర్ 4వ తేదీ మంగళవారం రాత్రి 9:40 ప్రారంభమై నవంబర్ 5 బుధవారం సాయంత్రం 7:30 ఈ పౌర్ణమి గడియలు అనేవి ముగుస్తున్నాయండి. అయితే నవంబర్ 5వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పౌర్ణమి తిథి అనేది ఉందండి. పౌర్ణమి గడియల్లో సూర్యోదయం అనేది జరుగుతుంది. సూర్యోదయానికి పౌర్ణమి తిథి అనేది నవంబర్ 5వ తేదీ ఉన్నది కాబట్టి ఈ 2025 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి పండుగను నవంబర్ 5 బుధవారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈరోజు నోములు వ్రతాలు చేసుకోవడానికి, అలాగే 365 ఒత్తులు వెలిగించుకోవడానికి పూజా సమయం అనేది నవంబర్ 5 బుధవారం తెల్లవారుజామున 4:11 నుండి 5:40 వరకు ఉందండి. మరలా ఉదయం 6 గంటల నుండి 6:34 లోపు, ఇది వీలు కాని వారు ఉదయం 9 గంటల నుండి 11:21 లోపుగా ఈ 365 ఒత్తుల్ని వెలిగించుకోవచ్చండి. అలాగే సాయంత్రం పూజా సమయం అనేది సాయంత్రం 4:10 నుండి 7:12 వరకు ఉందండి. పౌర్ణమి గడియలు ఇప్పటివరకే ఉన్నాయి కాబట్టి ఆ లోపుగానే నోములు కానీ వ్రతాలు కానీ, ఒకవేళ కేదారేశ్వర నోము నోచుకునే వాళ్ళు కానీ, లేదంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేవారు కానీ, లేదంటే 365 ఒత్తులు వెలిగించుకునేవారైనా కానీ ఈ లోపుగా అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులను వెలిగించుకోవడం వీలు కాని వారు తర్వాత వచ్చే క్షీరాబ్ది ద్వాదశి రోజైనా కానీ, కార్తీక సోమవారాలలో కానీ, లేదంటే ఏకాదశి ద్వాదశి తిథుల్లో రోజుల్లో కానీ ఈ 365 ఒత్తుల్ని వెలిగించుకోవచ్చండి. అయితే 365 ఒత్తుల్ని వెలిగించాలా అని సందేహం చాలా మందిలో ఉందండి. ఈరోజు వెలిగించే 365 ఒత్తులు అనేవి 2 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తి చొప్పున 365 ఒత్తులుగా తయారు చేసుకొని ఈ 365 ఒత్తుల్ని ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించుకోవాలండి. ఈరోజు చేసే ఉపవాస దీక్ష అనేది కార్తీక సోమవారాలలో చేసేలాగానే ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత ఉపవాస విరమణ చేసుకోవాలండి. ఈరోజు శివాష్టోత్తరాలు, లింగాష్టకం వంటి పారాయణ అష్టోత్తరాలను పఠించడం వల్ల సకల శుభాలనేవి చేకూరుతాయి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.